హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వైట్ రైస్, అంతేకాకుండా ఈరోజు మనం ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫ్రైడ్ రైస్ అంటే ఓన్లీ ఎగ్స్ చికెనే కాదండి, సన్న సన్న కారపూసతోటి ఈరోజు మనం ఫ్రైడ్ రైస్ చేసుకోబోతున్నాము. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, నేను ముందుగా అయితే ప్యాన్ పెట్టుకున్నాను, ఆయిల్ వేసాను, కొంచెం పచ్చిమిరపప్పు వేసి ఉల్లిపాయలు ఒక ఉల్లిగడ్డ సుమారు వేసానండి, శనగిత్తడు ఒక గుప్పెడు వేసాను, ఒక 4 పచ్చిమిర్చి వేసాను, కొంచెం కరివేపాకు. మొత్తం మంచిగా మగ్గబెట్టుకోవాలి, వేగిపోవాలన్నీ. వేగిపోయిన తర్వాత వైట్ రైస్ వేసుకోవాలి. ఆ తర్వాత పసుపు, ఉప్పు, కారం, మసాలాలు ఏమీ వాడట్లేదండి. టేస్ట్ అయితే మనకి చాలా బాగా వస్తుంది. మసాలాలు నేను తగ్గించేసాను, ఎందుకంటే ఈ ఫ్రైడ్ రైస్ ఎవరైనా తినచ్చు, చాలా బాగుంటుంది. మన ఇంట్లో సన్న కారపూస ఉంటుంది కదా, దాంతో రైస్ చాలా బాగుంటుంది. మన పిల్లలు బిజీగా అప్పుడప్పుడు మనం స్పీడ్గా ఇట్లా రైస్తో చేసి పెడితే చాలా బాగా తింటారు మంచిగా. ఇంట్లో ఏ కర్రీస్ నచ్చనప్పుడు బాగుంటుందండి ఈ రైస్ అయితే ముందుగా ఇప్పుడు కారం, ఉప్పు, పసుపు వేసి మంచిగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసాక చూడటానికి నోరు ఊరుతుంది కదా. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మన దగ్గర సన్న కారపూస తీసుకొచ్చాను అయితే సన్న కారపూస విడిగా మనం శనగపిండితో చేసుకున్న ఒక డబ్బాలో పోసుకున్నాం అనుకోండి, ఇట్లా పిల్లలు అడిగినప్పుడు ఈ రైస్ చేసి పెట్టచ్చు. అయితే నేను సన్న కారపూస తెచ్చి మొత్తం వేసి కలిపి ఇక చాలా వేసాను. వేసి కలిపితే తింటుంటే మనకి పంటికాడ తగులుతూ టేస్టీగా చాలా బాగుంటుందండి. రైస్ అయితే మంచిగా తినబుద్ధి అయింది, వేడి వేడిగా ఇట్లా కరకరలాడుతూ చాలా బాగుంటుంది. ఇందులో ఒక్క నిమ్మరసం పిండేస్తున్నాను. పిండి మనం సర్వ్ చేసుకుంటే ఈ రైస్ అయితే పిల్లలు కానీ ఎవరన్నా తినేయచ్చు, ఏ కర్రీస్ కూడా అవసరం లేదు. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. రైస్ అయితే పిల్లలకి మంచిగా చేసి పెట్టవచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి. ఫుల్ వీడియో యూట్యూబ్లో చూసేసేయండి.